ఈ దోసల్ని రోజు తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. బరువు తగ్గడానికి, డైట్లో ఉన్నవారికి, ప్రోటీన్ లోపం ఉన్నవారికి, కాల్షియం లోపం ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ వీడియోలో ఏమేమి తీసుకోవాలి అని చూసాం కదా. చూడలేదంటే నేను వీడియో పైన ప్లే బటన్ క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది ఆ వీడియో అయితే. వీటిని 7 నుంచి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి బాగా కడిగేసి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి సరిపడా అన్నట్టు కొన్ని వేసేసుకొని, కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని నీళ్లు వేసేసుకుంటూ బాగా మెత్తగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పిండినైతే రుబ్బుకోవాలి. చూసారు కదా, పిండిని ఇలా బాగా మెత్తగా రుబ్బేసుకొని అంతా ఇదే విధంగా రుబ్బేసుకొని ఒకసారి చేత్తో లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసి దీన్ని క్లోజ్ చేసుకొని నైట్ అంతా పులియడానికి పెట్టుకోవాలి. జొన్నల్లో, రాగుల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లోతుగా ఉండే దాంట్లో వేసుకోండి, లేదంటే పొంగి చల్లిపోతుంది. చూసారు కదా, పిండి మార్నింగ్ కల్లా చక్కగా పులిసిపోయి ఉంటుంది. దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసుకొని నేనైతే కావలసినంత బ్యాటర్ తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. బ్యాటర్లోకి రుచికి సరిపడా ఉప్పు, కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు వేసేసి బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసామంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. ఇలాంటి దోశలు తింటే మీకు రొట్టెలు కూడా అవసరం లేదండి, ఇందులోనే కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది. ఇలా దోశ పెనం హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసేసుకొని ఎంత పల్చగా కావాలనో అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. పైనుంచి నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నారంటే టేస్టీగా ఆరోగ్యకరమైన దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలాంటి దోశలు ఎవ్రీ టైం తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి, రోజు కూడా తినొచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, ఏజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలాంటివి రెసిపీస్ చేసి పెట్టండి, చాలా మంచిది ఆరోగ్యంకి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.